బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు, చీరాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకల నిర్వహణ, జిల్లాలోని రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత పెట్టుబడి సాయం పంపిణీ తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. జిల్లా కేంద్రమైన బాపట్లలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 30 జాతీయ జెండాను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎగరవేశారు. కార్యక్రమానికి ముందుగా పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి గొట్టిపాటి జిల్లా ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే నేడు మనందరం అనుభవిస్తున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలు అన్నారు. చేనేత రంగ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. చీరాలలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అధ్యక్షతన జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, మంత్రి డోలా వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మంత్రి సవిత మాట్లాడుతూ చేనేతల అభ్యున్నతి కోసం టీడీపీ ఆవిర్భావం నుంచి కృషి చేస్తుందన్నాడు. రైతు బాగుంటేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత పెట్టుబడి సాయం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎక్కువ మంది ఉపాధి కల్పించే రంగం ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగమని అన్నారు. చీరాల కుప్పడం చేరకు జాతీయ స్థాయిలో 1 డిస్టిక్ 1 ప్రోడక్ట్ కేటగిరీ కింద జాతీయ పురస్కారం లభించింది. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా 1 డిస్టిక్ 1 ప్రోడక్ట్ అవార్డును జిల్లా కలెక్టర్ వెంకట మురళి అందుకున్నారు. చీరాల సిల్క్ చీరలు జాతీయ గుర్తింపు పొందడం ద్వారా చేనేత రంగం తిరిగి పూర్వ వైభవం అందుకుంటుందన్నారు కలెక్టర్ వెంకట మురళి. జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు గొట్టిపాటి, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పొగాకు కొనుగోలు కోసం ప్రభుత్వం 270 కోట్లకు పైగా వెచ్చించిందన్నారు. బాపట్ల మున్సిపల్ సమావేశ పాలనలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ డ్వాక్రా సంఘాల మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా రిసోర్స్ పర్సన్, పొదుపు సంఘాల మహిళలు పారదర్శకమైన సేవలు అందించాలన్నారు. ప్రతి మహిళను ఆర్థికంగా అభివృద్ధి చేసే క్రమంలో లక్షాధికారిని చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇదే క్రమంలో బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రుణాలను పొదుపు సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకుని తద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. ప్లాస్టిక్ రహిత చీరాలుగా తీర్చిదిద్దేందుకు గాను ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో సమావేశ పాలనలో పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాల ప్రతినిధులతో ఎమ్మెల్యే కొండయ్య ప్లాస్టిక్ నిషేధం P4 అమలుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చీరాలలో ప్లాస్టిక్ నిషేధానికి వ్యాపార వర్గాలు చేపట్టాల్సిన అనేక అంశాలపై చర్చించారు. ఇదే అంశంపై వ్యాపారుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో 110 కోట్లతో రహదారులు నిర్మించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా అద్దంకి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి 5.10 కోట్లతో నిర్మించున్న వెంపర్ల, మేపవరం బీటీ రోడ్లతో పాటుగా 55 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించున్న జల మిషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు గాను అన్ని చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బాపట్ల ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో త్వరలో 3000 ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వయ్యావుల కేశవ్ పర్చూరు నియోజకవర్గంలో పర్యటించారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కేంద్ర మంత్రి నితీష్ జైరామ్ గడ్కరీని లోక్సభ ప్యానెల్ స్పీకర్ బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి నుంచి జిల్లా కేంద్రమైన బాపట్లకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని ఆయన వినతి పత్రం అందజేశారు. గుంటూరు, నిజాంపట్నం పోర్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే పనులు వేగవంతమయ్యేలా చూడాలని ఆయన కోరారు. భారత జాతి ఘనతను, సమాజ స్ఫూర్తిని అద్భుతంగా ప్రతిబింబిస్తూ హర్ ఘర్ తిరంగా ర్యాలీ చీరాల పట్టణంలో ఘనంగా సాగింది. చీరాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో అధికారులు, అనధికారులు, విద్యార్థులు, పుర ప్రముఖులు పాల్గొని జాతీయ జెండాను చేత పట్టుకొని వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. వ్యాఖ్యానం సమ్మిట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.